శుభాకాంక్షలు. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము బొమ్మలు కొలువు పెట్టాము. అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఇదేమో అర్ధనారీశ్వరులు, ఇది కార్తికేయుడు, గణేశుడు, ఇంకా శివలింగానికి పూజ చేస్తున్నారా? ఓకే, నెక్స్ట్ ఇక్కడంతా ఏమవుతుంది? ఇదేమో మహాభారత యుద్ధంలో అర్జునుడు కృష్ణుడికి చెప్తాడు, నేను ఇంకా ఈ యుద్ధం చేయనంటే అప్పుడు విశ్వరూపం చూపిస్తారు. ఎవరు? కృష్ణుడు, అర్జునుడు. అదంతా ఏంటి? ఆ సీన్ అంతా ఏంటి? అది విశ్వరూపం చూపించినప్పుడు ఏం చెప్తారు? ఇంకా ఏం చెప్పినప్పుడు చూపిస్తారు? నేను యుద్ధం చేయను. కరెక్టే. కృష్ణుడు ఏం చెప్తాడు? భగవద్గీత చెప్తాడు. నెక్స్ట్ ఇదంతా ఇది అష్టలక్ష్మిలో. ఇంకా సుఖమహర్షి, ఇంకా వినాయకుడు, ఇంకా గరుత్మంతుడు, వెనకాల నారదుడు, తుంగురుడు, మధ్యలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఓకే. పైన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇంకా మధ్యలో లలితాదేవి. అక్కడ ఏనుగులు. వీళ్ళందరూ సంగీత త్రిమూర్తులు. ఈయన శ్యామశాస్త్రి గారు, ఈయన త్యాగరాజ స్వామి, ఈయన ముత్తుస్వామి దీక్షితులు గారు. ఇదేమో భద్రాచలము, బద్రీనాథ్. ఇదేమో బద్రీనాథ్, ఇది అయోధ్య, అదేమో కాశీ, ఇదేమో కేదార్నాథ్. ఇక్కడ ఏమవుతుంది? ఇదేమో ఒక రాముడి గుడి. ఇంకా ఇక్కడ అక్కడేమో శివలింగాలు ఉన్నాయి. ఇక్కడేమో వినాయకుడు గుడి. ఈ శివలింగాలు ఏంటి? ఏమో పంచారామాలు. ఓకే, పంచారామాలు. ఇవన్నీ ఇక్కడ ఒక పెద్ద ప్రవచనం జరుగుతుంది. అక్కడేమో పిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఓకే. ఒక రిసార్ట్ కి అమ్యూనిటీస్. అక్కడేమో ఒక స్టే, అందరికి స్టే, ఒక రూమ్. అక్కడ ఉంటారు. ఇక్కడ అన్ని వచ్చి యాక్టివిటీస్ అన్ని ఆడుకోవాలా? ఆడుకుంటారు. ఓకే. ఇదేమో మహిరావణుడు. రాముడు లక్ష్మణుని కట్టేసి ఎత్తుకుపోతాడు. ఎవరు చెప్తారు ఎత్తుకెళ్ళిపోమని అలాగా? రావణాసుడు. అప్పుడు మహిరావణుని ఓడించాలంటే వాడికి పంచ ప్రాణాలు ఉంటాయి, అవి లాగేయాలి ఒకటేసారి. అందుకే హనుమంతుడు పంచముఖాంజనేశ్వరులాగా వచ్చి ఇవన్నీ లాగేస్తారు. అప్పుడు వీళ్ళిద్దరిని కాపాడి హనుమంతుడు కాశీకి తెస్తారు. కాశీ కాదు, రామేశ్వరంకి తెస్తారు. రామేశ్వరంలో దండం పెట్టుకుని, ఎవరికి దండం పెట్టుకుని? శివుడికి దండం పెట్టుకుని అప్పుడు వారధి కడతారు. ఓకే. ఈయనేమో పద్మపాదాచార్యుడు. ఒకసారి ఫస్ట్ ఆయన ఎవరు చెప్పు? ఆయన శంకరాచార్య వాళ్ళ శిష్యులు. ఒకసారి శంకరాచార్యుడేమో ఆ ఒడ్డు మీద ఉంటారు, పద్మపాదాచార్యులేమో ఈ ఒడ్డు మీద ఉంటారు. అప్పుడు వాళ్ళ గురుగారు ఇటు వచ్చి నీళ్ళ మీద నడుచుకుంటూ అంటే, సరే గురుగారు అని చెప్పి ఇలా నడుస్తూ ఉంటే ఎక్కడైతే అడుగు పెట్టారో అక్కడ లోటస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మునుక్కున్నా కాపాడడానికి. సో అప్పటి నుంచి ఆయన పేరు పద్మపాదాచార్యుడు అయింది. ఇంతకుముందు ఆయన పేరు సదానందుడు. ఓకే. ఆయనకి రా అంటే ఎందుకలా వచ్చేసారు? ఎందుకంటే గురుగారి మీద ఎక్కువ భక్తి, ఇంకా నమ్మకం. ఓకే, నెక్స్ట్ ఈ స్టోరీ. ఇక్కడ ఏమవుతుంది?
వీడేమో కాపాలికుడు. ఒకరోజు కాపాలికుడు వచ్చి శంకరాచార్యుని అడుగుతారు, మీ తల కావాలి పూజ చేయడానికి అని. సరే తీసుకో, కానీ మా శిష్యులు లేనప్పుడు తీసుకో అంటారు. అప్పుడు సరే ఒకరోజు తల కట్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు పద్మపాదాచార్యులు కనిపిస్తుంది, గురుగారు ఏదో డేంజర్లో ఉన్నారండి. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తే కాపాలికుడు తల తీసేస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు నరసింహస్వామి భక్తుడు పద్మపాదాచార్యుడు, అందుకే నరసింహస్వామి లాగా అయిపోయి కాపాలికుడు చంపేసి గురుగారిని కాపాడతారు. ఈయనేమో ఒక ఋషి, ఆయన నరసింహస్వామి కోసం తపస్సు చేస్తుంటే ఒక ఎవరో అడవిలో ఉండేవాడు ఒకడు వచ్చి దేనికి తపస్సు చేస్తున్నాడు అని అడుగుతారు. అప్పుడు నరసింహస్వామి అని అడుగుతారు. అసలు ఇక్కడ ఈ అడవిలో అలా ఏం లేదు అని అంటే, ఉంటుంది హాఫ్ మనిషి హాఫ్ సింహం, అంటే నేను చూస్తా రాత్రికి దొరుకుతుంది అని చెప్పి వెళ్తారు ఎవరు ఈ అడవివాడు. అప్పుడు రోజంతా దిగితే ఎక్కడ కనిపించదు. అప్పుడు నేను ఆడ ప్రామిస్ చేశాను తెస్తానని, ఇప్పుడు ఎలా నేడుస్తాడు ఎవరు ఈ అబ్బాయి, అడవి అబ్బాయి. అప్పుడు ఆయన అంటారు, అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఏం కాదు నరసింహస్వామి వచ్చి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి అంటారు. అప్పుడు ఈయన వచ్చి కట్టేస్తారు నరసింహస్వామి. ఎందుకంటే ఈ ఋషి దగ్గరికి తీసుకొచ్చాను, అందుకే కట్టేసి ఈయన ఋషి దగ్గరికి తీసుకొచ్చి, ఇగో నేను మీరు తపస్సు చేస్తున్న దానికి నరసింహని కట్టి తీసుకొచ్చాను ఇదిగో అని చెప్తారు. అప్పుడు ముని ఏమనుకుంటారు? అప్పుడు తపస్సు చేస్తే కాదు, తపస్సులో శ్రద్ధ ఉండాలి, లేదా శ్రద్ధతో వెతికితేనే భగవంతుడు కనిపిస్తాడు అనుకుంటారు. ఇదేంటి ఈ స్టోరీ అంతా ఎక్కడిది? ఓకే, మంచిగా చేసి